దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు మనం ఎలా రావాలి? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. దేవుని సన్నిధానముకి ఎలా చేరాలంట మనము? యథార్థమైన హృదయములు. యథార్థమైన హృదయం అంటే ఓపెన్ అన్నమాట. మొత్తం ఓపెన్ గానే ఉంటాం. మనం ఏం దాచుకోవడము, ఈ దాగుడు మూతలు ఇవన్నీ ఇంకేముండవు. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, అక్కడ అలా చెప్పడం, ఇక్కడ ఇలా చెప్పడము, అసలు ఇవన్నీ ఉండవు. యథార్థంగా అంటే యథార్థంగా దేవుడు మెచ్చుకునేది, దేవునికి ఇష్టమయ్యేది, దేవుడికి కావాల్సింది ఏంటిదంట? మన యథార్థత కావాలి. ఆయనకి మనల్ని కోరుకునేది ఈరోజు దేవుడు ఏంటిది? యథార్థత కావాలి. ఈరోజు మనం ప్రతి ఒక్కరిని ప్రశ్నించినట్లయితే నీలో యథార్థత ఉందా అని అడిగితే నువ్వేం ఆన్సర్ చెప్పగలుగుతావు? ఉందా యథార్థత? దేవుని దగ్గర యథార్థంగా ఉన్నావా? సంఘం ఎదుట యథార్థంగా ఉన్నావా? దేవుని ప్రజల ఎదుట యథార్థంగా ఉన్నావా? నీ కుటుంబంలో నువ్వు యథార్థంగా ఉన్నావా? నీ భర్త దగ్గర యథార్థంగా ఉన్నావా? నీ భార్య దగ్గర యథార్థంగా ఉన్నావా? పిల్లల దగ్గర అంటే ఇలా చూసుకుంటూ వెళ్తావు. తల్లిదండ్రుల దగ్గర యథార్థత అనేది ఉండదు. దాగుడు మూతలు ఉంటాయి. ఉంటాయా ఉండవండి? ఉంటాయా ఉండవా? కానీ అది దేవుడు కోరుకోవట్లేదు. అది దేవునికి ఇష్టమైంది కాదు. మనం యథార్థంగా ఉండాలి. మనము ఎలా ఉండాలంటే యథార్థమైన హృదయాలు కలిగి ఉండాలి. యథార్థత అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. యథార్థత అంటే ఏంటంటే ఒక్కరి దగ్గరనైనా అదే మాట, నలుగురు దగ్గరనైనా అదే మాట, 100 మంది దగ్గరనైనా అదే మాట, ఎవరు లేకుండా ఉన్నప్పుడు అదే హృదయం, అదే మాట. ఎవరు లేనప్పుడే మనసులు ఒకలాగా, ఎవరు ఉన్నప్పుడు వాళ్ళ ముందు ఒకలాగా, ఒక్కొక్క మనిషికి ఒక రకంగా మారిపోతూ ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒకలాగా యాక్టింగ్, అవునా కాదండి? బయట ఉన్నప్పుడు ఒకలాగా యాక్టింగ్, పనికి పోయినప్పుడు ఒకలాగా, ఇలా రకరకాలుగా మనుషుల స్వభావాలు ఉంటాయి. కాబట్టి దేవుడు ఈరోజు మనకి అది మనం అండర్లైన్, మన హృదయం అనే పలక మీద ఈరోజు ఖచ్చితంగా రాసుకొని వెంబడించవలసిన మాట, యథార్థ హృదయము నాకు లేదు ప్రభువా, యథార్థ హృదయము నాకు కావాలి ప్రభువా, యథార్థంగా నేను ఉండాలి, యథార్థంగా మాట్లాడాలి, యథార్థమైన ప్రవర్తన కావాలి. కుటుంబాలలో యథార్థమైన ప్రవర్తనలు, యథార్థత లేకపోవడం వలన కూడా మెయిన్గా కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే భార్య భర్తల మధ్యలో, ఇద్దరి మధ్యలో యథార్థత లేకపోవడం వలన ఏం జరుగుతుందండి? ఒకరి సాటంగా ఒకళ్ళు ఎన్నో సీక్రెట్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అప్పుడు కుటుంబంలో ఎన్నో వస్తూ ఉంటాయి, రావా? ఏది కూడా అంత ఓపెన్గా ఉండాలి. భార్య భర్తలు అన్నప్పుడు సీక్రెట్స్ ఏవి కూడా ఉండకూడదు. అంటే యథార్థంగా మనం జీవించాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలము, దేవుని సన్నిధికి వస్తున్నాం. ప్రతి వారం కూడా దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఒక విషయం ఏంటంటే ఉన్నదే మాట్లాడాలి, కరెక్ట్ మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడొద్దు. యథార్థంగా అంటే దానికి ఎక్కువ మీనింగ్ ఏమొస్తుందంటే అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చెప్తా ఉంటారండి ఎన్నిసార్లు అంటే నోరు తెరిస్తే అబద్ధాలు. మనల్ని మనము అబద్ధాలు చెప్పకుండా ఉండడానికి ఎంతగానో మనల్ని మనము ఇది చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అబద్ధాలు మన నోటికి ఎప్పుడు కూడా రానివ్వకూడదు. ఏదైనా మనకు అవసరం ఉన్నప్పుడేమో ఒకలాగా ఏం చేస్తారో అంటామండి, ఎవరి దగ్గరికి పోయి అబద్ధాలు చెప్పి ఏదో ఒకటి చెప్పి తీర్చుకుంటా ఉంటాం కదా. అబద్ధాలు అసలు చెప్పవలసిన అవసరం ఎప్పుడు కూడా లేదు. మనకి నిజం చెప్పడానికే ప్రయత్నం చేద్దాం. నిజం చెప్తే అది ఏమైనా కానీ ఎటైనా పోని ఏదైనా కానీ అబద్ధాలు మాత్రం ఉండొద్దు. అలా ఉన్నప్పుడు యథార్థత ఉన్నప్పుడు అక్కడ ప్రేమ ఎంతగానో అభివృద్ధి పొందుతుంది. ప్రేమకు అక్కడ చోటు ఉంటుంది. ఈ యథార్థత లేకపోవడం వల్ల ప్రేమ అనేది అక్కడ ఉండకుండా అయిపోతుంది. కుటుంబంలో కలహాలు వస్తున్నాయి. సంఘంలో కానీ ఎక్కడైనా ఈ రోజుల్లో అభివృద్ధి అనేది ఉండట్లేదు. ఎందుకు అభివృద్ధి అనేది ఉండట్లేదు సంఘాల్లో? కాబట్టి దేవుడు ఈరోజు స్పెషల్గా మనల్ని అందరినీ కోరుకుంటుంది ఏంటంటే యథార్థమైన హృదయములు ప్రతి ఒక్కరికి కూడా కావాలి. అలాంటి యథార్థమైన హృదయాలతో మీరు దేవుని సన్నిధికి రావాలి.